నమస్కారం. ఈరోజు శ్రీ లింగబసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవం గ్రామమంతా ఊరేగింపు జరుగుతుంది. ఈరోజు 3వ రోజు కాబట్టి తుది దశ ఈరోజు చేరుకుంటున్నాం కాబట్టి గ్రామమంతా ఇంటింటికి తిరిగి అందరికీ తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారు ఆలయ ప్రవేశం చేస్తారు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు స్వామివారు ఆలయ ప్రవేశం చేరుకుని చక్రవర్తి అభివృద్ధి స్నానం చేస్తారు కాబట్టి ఈ రోజుతో ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగుస్తుంది. వచ్చిన జనాలందరూ ఎంత హ్యాపీగా వచ్చారో, ఎంత ఆనందంగా వచ్చారో అంతే ఆనందంతో వాళ్ళ ఇళ్లకు చేరుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఓకే, నమస్తే. మరి భువనగిరి నియోజకవర్గం బీబీ-నగర్ మండలం పడమటి సోమారంలో లింగ బసవేశ్వర స్వామి జాతర. మరి పలు రాష్ట్రాల నుంచి వస్తారు ఇక్కడికి. ఒరిస్సా గాని, ఛత్తీస్గఢ్ గాని, మరి చుట్టుముట్టు రాష్ట్రాలకి వెళ్ళి కూడా వస్తారు. మన ప్రాంతమే కాక లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఘనంగా ఇక్కడ జాతర జరుగుతుంది. ఈరోజు రథోత్సవం, నిన్న కళ్యాణం అయింది, మొన్న కళ్యాణం అయింది, నిన్న అగ్నిగుండాలు అయినాయి. ఈరోజు రథోత్సవం జరుగుతున్న సందర్భంగా రథోత్సవంలో పాల్పంచుకోవడం, మరి అట్లే స్వామి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం. ఆ స్వామి ఆశీస్సులు తెలంగాణ ప్రజల మీద ఉండాలి, భువనగిరి నియోజకవర్గ ప్రజల మీద ఉండాలి. మరి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మాకందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఉండాలి. ఇంకా బాగా సంక్షేమం, అభివృద్ధి కూడా ప్రజలకు అందించే కార్యక్రమం చెయ్యాలి. ఈరోజు మున్సిపాలిటీలలో కూడా అత్యధిక స్థానాలు మరి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మరి ఇంకా అభివృద్ధి దశలో మరి ముందుకు తీసుకెళ్తాం ఆ స్వామి ఆశీస్సులతో అని చెప్తాం. థ్యాంక్ యూ. బుధవారం రోజున కళ్యాణం, ఆ తర్వాత నిన్నటి రోజున గురువారం స్వామివారికి మహానైవేద్యము, ఆ తర్వాత రాత్రి అగ్నిగుండాల ప్రదేశము, ఆ తర్వాత కొత్త ప్రతిష్ట అనే కార్యక్రమాలు సక్రమంగా జరిగినాయి. ఈరోజు శుక్రవారం స్వామివారు ఇప్పుడే దేవాలయంలోకి ఏం చేసినారు, గ్రామం మొత్తము తర్వాత తీసుకొచ్చి రావడం జరిగింది. ఈ అమృత స్నానము, చక్రతీర్థము ఇవన్నీ కూడా ఈరోజు జరగాల్సి ఉంది. ఇంకా కార్యక్రమంలో భక్తులంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క స్వామిని దర్శించుకుంటారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి క్షేత్రపాలకులు ఆంజనేయ స్వామి కూడా భక్తులను కూడా దర్శించుకొని ఉండిలో ఇస్తున్నారు. చాలా సంతోషము.